ఒక మోసం కావచ్చు, ఒక అన్యాయం కావచ్చు, ఇతరులను హీనపరచడం కావచ్చు, ఇతరుల గురించి ఎప్పుడూ తప్పుడుగా మాట్లాడడం కావచ్చు, ఇతరుల గురించి తప్పుగా ఆలోచన చేయడం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గుంటలతో సమానమే. వాటిల్లో పడిపోయిన మానవుణ్ణి ఎవరు పైకి లేవనెత్తగలరు? ఎవరు పైకి తీసుకురాగలరు? ఎంతోమంది ప్రపంచానికి వచ్చారు, మేము ప్రపంచాన్ని ఉద్ధరిస్తామన్నారు. పాపం అనే గుంటలో ప్రతి ఒక్కరూ పడిపోయారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నా కుమారుడా, నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది నీ హృదయమై ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం నాకి, నీ మనస్సు నాకి. నీ హృదయాన్ని నా చేతిలో పెట్టగలిగితే, నా స్వాధీనంలో తీసుకురాగలిగితే, ఆ హృదయంలోంచి వచ్చే ఆలోచనలు, హృదయంలోంచి వచ్చే పాపాన్ని నేను నియంత్రిస్తాను. అది కదా నిజదేవుడు కోరుతుంది, అది కదా సత్యమైన దేవుడు మన నుండి ఆశిస్తుంది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ మనసును దేవునికి ఇవ్వకుండా ఎన్ని రకాలైన కానుకలు కానీ, ఎన్ని రకాలైన పదార్థాలుగా నువ్వు దేవుని దగ్గర తీసుకురావడం ద్వారా నువ్వు ఆయన్ని మెప్పించగలవు, ఆయన సంతోషపెట్టగలవు. ఆలోచించే దావీదు ఏ గుంటలో దిగిపోయడం మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో, తిరిగి లేవనెత్తబడాలని కోరుకున్నాడో, ఇప్పుడు అంటున్నాడు, అలాంటి గుంటల్లో నుంచి, ఊబుల్లోంచి దేవుడు నన్ను పైకి లేపి నన్ను ఎక్కడ నిలబెట్టాడు? ఆయన ఒక బండ మీద నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా ఒకప్పుడు ఒక గోతులో దిగిపోయిన వారమే, ఒక ఊబిలో దిగిపోయిన వారమే. కానీ దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ఆయన సంఘం అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక.